चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य। You can unmute Prabhakti. Prabhakti, you can unmute. Okay, sorry. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। సో ఈ రోజు మనది 5వ చాప్టర్ 5వ రోజు కలుసుకుంటున్నాము. సో మీ అందరి ఉత్సాహానికి అభినందనలు. 38 మంది ఉన్నారు. సో మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది మాకు చాలా ఆనందం. సో మీరు యాక్టివ్ గా ఉంటే మాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఈరోజు 5వ చాప్టర్ మొదలు పెడతాము. సో స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. పీపీటీ షేర్ చేస్తాను. దయచేసి వీలైనంత వరకు అందరూ మ్యూట్ లో ఉంటే మంచిది. ఓకే, కనిపిస్తోంది కదా? మేడం కనిపిస్తుంది మేడం. జగద్గురు శ్రీల ప్రభుపాద ఫౌండర్ ఆచార్య, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యకు ప్రణామ మంత్రం చెప్పి అతని దగ్గర మనము బ్లెస్సింగ్స్ తీసుకొని మొదలు పెడతాము. సో ఇది ఇప్పుడు చెప్తున్న ఏదైతే ప్రణామ మంత్రం ఉందో అది ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రము. నమః విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. సో ఈ రోజు మనము చెప్పుకోబోతున్న అధ్యాయము 5, టైటిల్ కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. సో పోయిన 4వ అధ్యాయం పేరు వచ్చి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, దివ్య జ్ఞానము. సో మీరు నిన్న ప్రభు చెప్పారు, దివ్య జ్ఞానము గురించి మీరు డిస్కస్ చేశారు. సో ఈరోజు కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. కర్మయోగం అంటే 3వ అధ్యాయం నేనే చెప్పాను కర్మయోగం అంటే ఏంటి అనేసి. ఆ కర్మయోగంలో ఈరోజు కృష్ణ చైతన్యంతో కలిపిన కర్మ ఎలా చేయాలి జీవి అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 4వ అధ్యాయము. ఒకసారి రివ్యూ చేద్దాము. సో దివ్య జ్ఞానము, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. సో మనకు ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే చదువుకుంటున్నామో అదంతా భౌతిక జ్ఞానం. ఆ భౌతిక జ్ఞానము 3 రకాలైన గుణాలతో ఉంటుంది: తమో గుణము, రజోగుణము, సత్వగుణము. సో ఈ 3 గుణాలకు అవతల 3 గుణాల కన్నా పైన ఉన్నది శుద్ధ సత్వము, అదే దివ్య జ్ఞానము అని అంటారనమాట. అది ఆధ్యాత్మిక జ్ఞానము. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకోవాలంటే మనకు ఒక గురువు అనేది ఉండాలి. సో ఆ గురువు కూడా ఎవరిని పడితే వాళ్ళను గురువుగా మనము స్వీకరించడానికి లేదనమాట. ఒక ప్రామాణిక గురు పరంపరలో ఉన్న వారై ఉండాలన్నమాట. చూడండి, ఇది ప్రామాణికమైన గురు పరంపర ద్వారా చేరిన శ్రీకృష్ణ భగవానుని గురించి తెలిపేదే ఆధ్యాత్మిక జ్ఞానము, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. నెక్స్ట్, కర్మ అంటే ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి చెప్పుకున్నాము. కర్మ అంటే మనము ఏదైతే వేదాలలో ఏదైతే శాస్త్రాలలో చెప్పారో మంచి కర్మలు, మంచి పనులు, అవి కర్మ. వికర్మ అంటే ఏదైతే శాస్త్రాలలో చెప్పలేదో, ఇవి చేయకూడదు అని అన్నవి చేస్తే అది వికర్మ. దానివల్ల మనకు పాపం అనేది వస్తుంది అనమాట. అకర్మ అంటే
ఏదైతే భగవంతునికి కనెక్షన్, కృష్ణ కనెక్షన్, ఇప్పుడు ఈ రోజు ఇంకా దాని గురించి డీటెయిల్ గా చెప్పుకోబోతున్నాం అనమాట. మనం ఏదైతే భగవంతునికి కనెక్టెడ్ అయిన కర్మ, దాని వల్ల పుణ్యము రాదు. అలాంటి కర్మ చేయడం వల్ల పుణ్యము ఉండదు, పాపము ఉండదు. దాన్ని అకర్మ అని అంటారనమాట. సో పుణ్యము పాపము లేకుండా కర్మలు ఎలా మాతాజీ అని మీకు డౌట్ రావచ్చు. సో పుణ్యము పాపము ఏది చేశా కూడా దానికి రియాక్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. పుణ్యకర్మ అయితే పుణ్య రియాక్షన్, పుణ్య పాయింట్స్ ఉంటాయి మంచి పనులు చేసినప్పుడు. చెడు పనులు చేస్తే పాపం పాయింట్స్ ఉంటాయి. సో వాటిని మనము మరి అనుభవించడానికి తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఏది జన్మ తీసుకోకుండా మనము ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడాలి అని అంటే మనము ఎలాంటి కర్మలు చేయాలంటే భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకొని, సెంటర్ గా పెట్టుకొని భగవంతునికి కనెక్ట్ చేసే మన పనులు ఏవి చేసినా కూడా దాన్ని అకర్మ అని అంటారు. దానివల్ల పుణ్యము రాదు, పాపము రాదు, న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడైతే పుణ్యము ఉండదో నీ అకౌంట్ లో, పాపము ఉండదో, అప్పుడే మనము భగవద్ధామముకు వెళ్ళడానికి అర్హులం అవుతామన్నమాట. మన దైనందిక కార్యక్రమాలన్నీ అకర్మగా చేద్దాము. సో అదే అనమాట. ఎలా అకర్మగా? మనకు 3rd చాప్టర్ లో నేనే చెప్పాను మీకు, కర్మయోగంలో ఏంటి, ఈ ఇది ఫుడ్ మనము తినడానికి తిండి వండుకోవాలి. సో అది నా ఇంద్రియ తృప్తి కోసం వండుకొని తింటే దానివల్ల నేను పాపము అనే రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కూరగాయలు తీసుకురావడము, కట్ చేయడము, వాని వండడము, ఈ మధ్య ప్రాసెస్ లో మనకు కనిపించకుండా ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు, కనిపించకుండా ఈ జీవులను కూడా మనం చంపుతున్నాము. ఏవైతే కూరగాయలు, వాటిలో కూడా ప్రాణం ఉంటుంది కదా, ఆకుకూరల్లో ప్రాణం ఉంటుంది. దాని వల్ల వచ్చే కర్మ వల్ల నేను ఆ కర్మకు రియాక్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో అది అలా కాకుండా సేమ్ పదార్థము ఏదైతే వండుతున్నానో అది నేను భగవంతుని కోసం చేస్తున్నాను అని నియమంతో, నిష్ఠతో స్నానం చేసి శుభ్రంగా మంచి చైతన్యం, మంచి కాన్షియస్నెస్ పెట్టుకొని భగవంతునికి నేను ఇలా చేసి పెట్టాలి, అలా చేసి పెట్టాలి, నైవేద్యంగా పెట్టాలి అనే ఉద్దేశంతో మనము వండి, సేమ్ పదార్థం నువ్వు ఏదైతే తినాలనుకుంటున్నావో అదే పదార్థము, కానీ మన యొక్క కాన్షియస్నెస్, చైతన్యం అనేది వేరే రకంగా, ఆ ప్రజ్ఞ, ఆ చైతన్యం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. భగవంతునికి నైవేద్యం పెట్టాలి అనే గోల్ గా పెట్టుకొని చేసి దాన్ని వండి భగవంతునికి నైవేద్యంగా పెట్టి, ఆ నైవేద్యం పెట్టిన దాన్ని ఆ ప్రసాదంగా మనము తీసుకుంటే అప్పుడు మనకు ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు. అలా మనము ఆ కర్మ చేసినట్టు అవుతామన్నమాట. అలా అన్ని పనులు మనము భగవంతునికి కనెక్షన్ పెట్టి చేస్తే అది అకర్మగా అవుతుంది. అది దానివల్ల మనకు పాపము ఉండదు, పుణ్యము ఉండదు, రియాక్షన్ అనేది రాదన్నమాట. అది తెలుసుకున్నాము నిన్న 4th చాప్టర్ లో. నెక్స్ట్ ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గం. సో ఎలా మనము ఆధ్యాత్మిక జ్ఞానంను తీసుకోవచ్చు అని అంటే విశ్వాసంతో చేయడం, సేవ చేయడం మరియు వినయంగా ప్రశ్నలు అడగడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పొందవచ్చు. ఎవరికి విశ్వాసంతో సేవ చేయాలి, ఎవరికి వినయంగా ప్రశ్నలు అడగాలి, ఎవరి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అని అంటే ఒక గురువు ద్వారా. ఒక గురువును మనము విశ్వాసంతో సేవ చేయాలి. సో ఎలాగైతే మనం ఇప్పుడు భౌతిక జ్ఞానము డబ్బులు ఇచ్చేసి కొన్నట్టు కాదు. ఆధ్యాత్మిక జ్ఞానము డబ్బులతో కొనలేము ఆధ్యాత్మిక జ్ఞానమును. సో భగవంతునికి మనకు మధ్యలో ఒక గురువు అనేవాడు ఉండాలి. గురువు ద్వారానే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళగలము. గురు ద్వారానే మనము భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని పొందగలము. సో గురువు లేకుండా మనకు భగవంతుణ్ణి సేవ చేయడానికి కానీ, భగవంతుణ్ణి అప్రోచ్ అవ్వడానికి కానీ అర్హత అనేది లేదు. సో ఒక గురువును స్వీకరించడం ద్వారా, ఆయనను విశ్వాసంతో సేవ చేయడం ద్వారా, తర్వాత వినయంగా ప్రశ్నలు అడగడం, వినయంతో విధేయతతో ప్రశ్నలు అడగాలి. అంతేగాని ఏదో గురువు కన్నా నాకే బాగా తెలుసు అనే ఛాలెంజింగ్ మూడ్ తో
గురువును అప్రోచ్ అయ్యి ప్రశ్నలు అడగకూడదు అనమాట. వెకిలిగా అడగడము, నీకేం తెలుసు, నాకే అన్ని తెలుసు, నేను అక్కడ విన్నాను, ఇక్కడ చదివినాను, ఇలా అడగకూడదు గురువును. సో అలా లేకుండా వినయంగా ప్రశ్నలు అడగడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానమును పొందవచ్చు అని మనము 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం అనమాట. ఇది రివ్యూ. నిన్న ఎవరైతే అటెండ్ అవ్వలేదో, లేకపోతే ఎవరైనా నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలో డిస్కనెక్ట్ అయిపోవడం, ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ కోసము రివ్యూ అన్నమాట. నెక్స్ట్ ఈరోజు 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయంలో ఏం చెప్పుకోబోతున్నాము? పరిత్యాగం లేదా భక్తి. సో త్యాగం చేయడమా, సన్యాసం తీసుకోవడమా, లేదా భక్తి చేయడమా, ఇది అడుగుతున్నాడు అర్జునుడు. నెక్స్ట్ తామరాకు, అది ఎన్ని శ్లోకాలలో చెప్పబడుతున్నది? 5వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ఆ క్వశ్చన్ ఉందన్నమాట. దానికి సంబంధించి డీటెయిల్డ్ గా వెళ్దాం నెక్స్ట్ స్లైడ్స్ లో. నెక్స్ట్ తామరాకు మీద నీరు వంటి. సో మనం చేసే పనులైతేనేమి, మన యొక్క నడవడిక ఎలా ఉండాలంటే తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండాలంటే ఈ భౌతిక ప్రపంచంలో. దాని గురించి 5వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చెప్పబడింది అనమాట. నెక్స్ట్ క్రియాశీల త్రయం అంటే ఈ కర్త, పని చేసే వాళ్ళు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు ముగ్గురు కర్తలు ఉన్నారనమాట. త్రయం, ముగ్గురు కర్తలు. దాని గురించి 5వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు చెప్పుకోబోతున్నాము. నెక్స్ట్ సమాన వీక్షణ, శాంతి. ఏంటండి? సమాన వీక్షణ, సమాన దృష్టి. హరే కృష్ణ, మ్యూట్కి వెళ్ళండి ప్లీజ్. మ్యూట్కి వెళ్ళండి. సమాన వీక్షణ శాంతికి మార్గం. శాంతికి మార్గం ఏంటి అనేది 5వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్పబడింది. నెక్స్ట్ సమాన వీక్షణ, అందరినీ మనము సమానంగా ఎలా చూడగలము. సో చిన్న పెద్ద, తర్వాత అదేంటి, వాడు టచబుల్, అన్టచబుల్, అది ఎస్సీ ఎస్టీ ఇట్లా లేకుండా, తర్వాత ఇది జంతువు, పశువు, వీడు మనిషి, అది కీటకము, ఇలా లేకుండా సమానమైన వీక్షణ ఎలా వస్తుంది మనకు, దాని గురించి 5వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చెప్పుకోబోతున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా ప్రస్తావన ఉంది ఈ అధ్యాయంలో. నెక్స్ట్ చూద్దాం. సో 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు అర్జున అడుగుతా అన్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని? స్టార్టింగ్ లోనే అర్జున క్వశ్చన్ వేస్తున్నాడు. ఏం క్వశ్చన్ వేస్తున్నాడో చూద్దాం. పరిత్యాగం లేదా భక్తి. పరిత్యాగం అంటే త్యాగం చేయాలా, సన్యసించాలా, లేక భక్తి చేయాలా అని అడుగుతున్నాడంట. 1వ శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. మీనింగ్ ఏంటి? అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా చెబుతావా? అంటే కృష్ణ ఎందుకు ఇన్ని దారిలు చూపిస్తున్నాడు అర్జునునికి అంటే మనము ఒక అనాలజీతో చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏమేస్తున్నాడు? మొట్టమొదట నువ్వు కర్మ త్యాగము చేయమని చెప్పావు. సో కర్మను చెయ్యి, కర్మ చేస్తే వచ్చిన ఫలితాలను త్యాగం చేయి, దాని మీద నువ్వు హోప్స్ పెట్టుకోవద్దు, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అని చెప్పాడు కదా కృష్ణ. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. మళ్ళా నువ్వు భక్తితో కర్మలను చెయ్యి, భక్తికి కనెక్షన్ చేసే కర్మలు చెయ్యి అని అంటున్నావు. సో నేను ఈ రెండిట్లో ఏది ఎక్కువ లాభదాయకము? కర్మ త్యాగము
గొప్పదా, భక్తి గొప్పదా? కర్మాన్ని సన్యసించడం గొప్పదా, భక్తి గొప్పదా? నాకు దయచేసి నిశ్చయంగా చెబుతావా? నెక్స్ట్ 2వ శ్లోకంలో భగవాన్ ఉవాచ సన్యాసం కర్మయోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు కర్మ సన్యాస్తాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు సమాధానమిచ్చాడు. కర్మ సన్యాసము, భక్తిలో కర్మ రెండూ కూడా మోక్షానికి మంచివే. కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. చూడండి, కర్మ సన్యాసము కంటే రెండు మంచివే అని చెప్తున్నాడు. మరి ఇంకొకటి ఏం చెప్తున్నాడు? భక్తితో కూడిన కర్మయే ఉత్తమము అని చెప్తున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వ్యక్తి ఇల్లు కొనాలి అని అనుకున్నాడు. ఇల్లు కొనాలి అని అంటే ఆ మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇల్లు చూపించడానికి తీసుకొని వెళ్ళాడు. ఆ కొనాలన్న వ్యక్తిని ఒక ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇల్లు బాగా పెద్దగా బంగళా లాగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. లోపలికి వెళ్ళాడు, చూశాడు, అంతా బాగుంది. సరే ఇంకా తీసుకుంటాడు అనే టైంలో ఈ ఎవరైతే చూడ్డానికి వచ్చాడో, ఇల్లు చూడ్డానికి వచ్చిన వాడు, నాకొద్దు, నేను కొనలేదులే ఈరోజు, ఇప్పుడు కొనట్లేదు అనేస్తాడనమాట. సో అప్పుడు బ్రోకర్ ఒప్పించాలి. అదే అతని పని. ఎట్లాగైనా ఆ ఇల్లు సేల్ చేయాలి, అదే అతని పని కదా, ఉద్యోగము, తన డ్యూటీ అదే, బిజినెస్ అదే. ఏంటి ఇది, వీడు తీసుకుంటాడు, కొనేస్తాడు, ఇంకేం లాస్ట్ ఫైనలైజ్ అయిపోతుంది అనుకునే టైంలో నాకు వద్దు ఇల్లు అనేసి వెళ్ళిపోతున్నాడు అనేసి, ఏమైంది సార్, ఇంత మంచి బిల్డింగ్ ఉంది, ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉంది అని అంటాడు. వద్దులేండి అని అంటాడు. ఇక్కడ మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి, మంచి మంచి ఆఫీసులు ఉన్నాయి, పిల్లల చదువులు బాగుంటాయి, హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్తాడనమాట. అయినా వద్దులేండి, పర్వాలేదు, నాకు ఇప్పుడు కొనదలుచుకోవట్లేదు అని అంటాడు. మళ్ళా చివరిగా ఏమంటాడంటే, మీరు ఇప్పుడు కొన్నారంటే 30% డిస్కౌంట్ దొరుకుతుందండి, మీకు చాలా తక్కువ రేట్లో దొరికిపోతుంది అని అంటాడు. ఇక్కడ వెంటనే, అవునా, ఇంత డిస్కౌంట్ వస్తుందా, 30% డిస్కౌంట్ వస్తుందా, అట్లయితే నేను కొనేస్తానులేండి, అడ్వాన్స్ ఇస్తాను నేను అంటే, వాడు వేస్తున్నాడు. డిఫరెంట్ పలు విధాలైన వలలు వేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది అని అంటున్నాడు. ఎవరైతే వ్యక్తి కొనాలనుకున్న వ్యక్తి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నది అనేది అట్రాక్ట్ అవ్వాల వానికి. ఆ తర్వాత ఇంకొకటి చెప్పాడు, ఇక్కడ చుట్టుపక్కల స్కూళ్ళు బాగున్నాయి, యూనివర్సిటీలు బాగున్నాయి అని అన్నాడు, దానికి అట్రాక్ట్ అవ్వాల. తర్వాత మంచి రోడ్లు ఉన్నాయి, ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నాడు, అట్రాక్ట్ అవ్వాల. ఆ తర్వాత మూడో దానికి డబ్బులు తక్కువ అనేటప్పటికీ అట్రాక్ట్ అయ్యాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ లో ఇదేంటి కొంచెము తగ్గచ్చు అనమాట, కన్విన్స్ అవ్వచ్చు, ఒప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్క పాయింట్ లో. అట్లా ఒక 3-4 పాయింట్ చెప్తే ఏదో ఒకదానికి కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తి ఓకే కొనేస్తాను అని అంటున్నాడు. అట్లా కృష్ణ కూడా అర్జునునికి పలు విధాలైన ఉదాహరణలు చెప్తున్నాడు. ఆ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు, ఆ రకంగా కుదరకపోతే ఇంకొక రకంగా చేయొచ్చు, వాటికన్నా ఇది బెస్ట్ అని అన్ని రకరకాలుగా కృష్ణ అర్జున ముందర పెడుతున్నాడు అనమాట ఆప్షన్స్. నెక్స్ట్ చూద్దాము, పరిత్యాగం లేదా భక్తి. సో సన్యాసమా భక్తినా చూద్దాం. 5వ శ్లోకము, 5వ అధ్యాయము 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నా చిరేనాధిగచ్చతి. ఇది కాదు, 7th శ్లోకమా? భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలము సమస్త కర్మలను సన్యాసించటము మనిషిని సుఖవంతముగా చేయలేదు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు. సో చూడండి, ఇక్కడ
శ్రద్ధగా వినండి. భగవంతుని భక్తియుత సేవలో కొనకుండా కేవలం సమస్త కర్మలను సన్యసించడం మనిషిని సుఖవంతునిగా చేయలేదు. సో అన్ని కర్మలు, ఏ కర్మ చేయను, నేను పనే చేయను, అన్నిటినీ సన్యసిస్తాను అని ఆ ముక్కు మూసుకొని జపం చేసుకుంటాను, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను అనేది మనిషికి సుఖవంతునిగా చేయలేదు. అందులో ఆనందం అనేది దొరకదంట. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మను పొందుతాడు. సో భక్తియుత సేవ ద్వారా తొందరగా భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు, తొందరగా మనము పరబ్రహ్మను పొందుతాము అని చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనకు భక్తియుత సేవలో ఎలా ఉంటుందంటే మనకు హయ్యర్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనము హయ్యర్ టేస్ట్ చూసామంటే ఆటోమేటిక్ గా లోయర్ టేస్ట్ అనేది వదిలేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడు మన్ను తింటూ ఉంటాడు. మన్ను తింటుంటే అమ్మ అరుస్తూ ఉంటుంది, మన్ను తినద్దురా, మన్ను తినద్దురా, మన్ను తినద్దురా అని. అంటే వాడు వినడు. వానికి మన్ను టేస్టీగా అనిపించింది, మన్నులో ఏదో టేస్ట్ ఉంది వానికి, మన్ను తింటూ ఉన్నాడు. ఈవిడ అమ్మ మన్ను తినద్దు అనకుండా ఆ మన్ను ప్లేస్ లో ఇంకొకటి ఏదైనా తీసుకొచ్చింది అనుకోండి, ఐస్ క్రీమో, చాక్లెటో, జామునో, గులాబ్ జామునో ఏదైనా తీసుకొచ్చి ఆ మన్ను తినడం మానేయి ఇది తిను అని తినిపించింది అనుకోండి, ఎప్పుడైతే ఈ టేస్ట్ కు అలవాటు పడ్డాడో, హయ్యర్ టేస్ట్ కు, ఆ మన్ను తినడం ఆటోమేటిక్ గా మానేస్తాడు. అట్లా భక్తియుత సేవ అనేది చాలా టేస్టీ. ఆ సేవలోనే ఆ టేస్ట్ అనేది మనం చూడొచ్చు. ఎప్పుడైతే సేవలో మనము భక్తుల సాంగత్యంతో భక్తియుత సేవ చేయకపోతే మనం ఆ టేస్ట్ అనేది అనుభవించలేమన్నమాట. సో మీరు గమనించే ఉంటారు, చూడండి, మనకు మామూలు ఇళ్లలో పనులు చేస్తూ ఉంటే లేడీస్ కు ఆ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి అని ఏవేవో బాధపడుతూ ఉంటాం మనము నార్మల్ గా చేసుకునే పనులకు కూడా. కానీ అదే ఏదన్నా భక్తియుత సేవ కోసము మనము టెంపుల్స్ కి వెళ్ళామనుకోండి, మంచి సేవ దొరికింది, ఆ సేవలో నిమగ్నమైపోయినాము, శుభ్రంగా కాయ కష్టం లాగా నడుము వంచి పని చేస్తూ ఉన్నాము, సేవ చేస్తూ ఉన్నాము. కానీ మనకి ఏదైతే లోపము, ఏదైతే కష్టం ఉందో, నడుము నొప్పో మోకాలు నొప్పులో ఏదైతే కష్టం ఉందో, ఆ కష్టం మనకు ఆ కాసేపు కనిపించదు. అసలు మనకి ఏమీ ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా, అంటే నార్మల్ వ్యక్తి ఎలా చేయగలడో అలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకు అనంటే అందులో టేస్ట్ అనేది ఉంది, భగవంతుడికి సంబంధించిన సేవ అది. సో అందులో టేస్ట్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఆత్మకు రుచి అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే భగవంతుని సేవ కాబట్టి. సో మనకు భగవంతునికి, అంటే ఆత్మకు పరమాత్మకు, భగవంతునికి జీవికి నిగూఢంగా కనెక్షన్ అనేది ఉంది. ఆ కనెక్షన్, ఆ రిలేషన్షిప్ ఏమైందంటే మన్ను కట్టుకుపోయింది, అంటే దుమ్ము పట్టిపోయింది. సో ఆ దుమ్ము పట్టిపోయిన ఆ రిలేషన్షిప్ ని మనము ఏం చేయాలంటే ఆ దుమ్ము దులిపేసి మనము ఆ రీకనెక్షన్ అనేది చేయాలి. అది ఎలా జరుగుతుంది అని అంటే, ఇలా సేవల ద్వారా మనము తిరిగి రీకనెక్ట్ అవుతాము భగవంతునితో. ఆ ఆత్మ అనేది రీకనెక్ట్ అవుతుంది పరమాత్మతో. ఆ ఆత్మకు కావలసినది భగవంతుని సేవనే. కాబట్టి ఎప్పుడైతే ఆత్మకు కావలసిన పని చేస్తున్నామో, అప్పుడు ఈ భౌతికమైన మనకేవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి మనం అస్సలు పట్టించుకోము, మనకు అసలు తెలియదు, కనిపించదు. మరి తిరిగి ఇంటికి వచ్చేదాకా నేనేనా అంత పని చేశాను, నేనేనా అంత సేవ చేశాను, ఎక్కడ పోయింది నా నడుము నొప్పి అనిపిస్తుంది. మరి ఇంటికి వచ్చిన వెంటనే మరి మామూలే, అదే టైర్డ్నెస్, అదే నడుము నొప్పి మరి తిరిగి వచ్చేస్తుంది. కానీ అక్కడ సేవ చేసేంత వరకు మనకు అదేది ఎందుకు అలా జరుగుతోంది అంటే, మనకు హయ్యర్ టేస్ట్ అనేది దొరికింది, లోయర్ టేస్ట్ కన్నా హయ్యర్ టేస్ట్ అనేది దొరికింది. అలా ఇక్కడ మనము భక్తియుత సేవతో మనము శీఘ్రముగా పరబ్రహ్మను పొందగలము అని చెప్తున్నారనమాట. సో అలా చూసుకుంటే మనము ఈ కర్మను
సన్యసించడం వల్ల లాభం లేదు. కర్మను సన్యసించడం కన్నా భక్తియుత కర్మ చేయడంతో మనము భగవంతుణ్ణి ఈజీగా అందుకోగలము, భగవంతుణ్ణి ఈజీగా అర్థం చేసుకోగలము, భగవంతుని కనుసన్నల్లో ఈజీగా పడగలము మనము. ఎలా? భక్తియుత సేవ ద్వారా. 59వ శ్లోకం ఇది. ఇందులో కూడా మనకు ఇది 2వ అధ్యాయంలో, కానీ మనకు క్రాస్ రెఫరెన్స్ ఇస్తున్నారు. అక్కడ కూడా ఏం చెప్తున్నారు? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును, కానీ అత్యుత్తమమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. నేను కర్మయోగంలోనే 3వ చాప్టర్ లో కూడా ఒక స్లైడ్ ఉంది. ఏంటి? ఒక వ్యక్తి సన్యాసిలాగా డ్రెస్ ఉంటుంది వాడికి, ఒక యోగిలాగా ఋషిలాగా గడ్డము అవి పెట్టుకొని ఉంటాడు. కానీ సన్యాసిలాగా డ్రెస్అప్ ఉంది. ముందర ఎవరితో మాట్లాడుతుంటాడు, కానీ వాని మనస్సులో, వాని థాట్ మైండ్ లో ఏం జరుగుతోంది? ఇదేంటి? సెన్స్ గ్రాటిఫికేషన్. ఏదో ఒక అమ్మాయిని ఊహించుకుంటూ ఉన్నాడు, అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు. వాని డ్రెస్ ఎలాగుంది? ఒక సన్యాసి డ్రెస్ లో ఉంది. కానీ వాని మనసులో ఏంటి? ఇంద్రియార్థం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఇంద్రియాలు ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను. సో పైకి మాత్రము మనము నిగ్రహించుకున్నట్టు కనిపించచ్చు. ఏంటి? మనకు కనిపించినవన్నీ తినకుండా నోరు కట్టేసుకోవచ్చు, కనిపించినవన్నీ చూడకుండా కళ్ళు మూసేసుకోవచ్చు. కానీ ఆ లోపల ఉంది చూడండి, ఆ కోరికలు, ఇంద్రియార్థముల పట్ల నీ మనసులో ఉన్న కోరికలను నిగ్రహించుకోలేకపోతే అది నిగ్రహించుకోలేవు. కానీ అది కృష్ణ చైతన్యము ద్వారా అది సాధ్యపడుతుంది అని చెప్తున్నారనమాట. కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. సో ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో మనము ఆ కృష్ణ చైతన్యంకి సంబంధించిన సేవలైతేనేమి, భక్తియుత సేవలైతేనేమి, వాటికి ఎప్పుడైతే అట్రాక్ట్ అయ్యామో అప్పుడు మన ఇంద్రియ తృప్తి కోసము చేసుకునే పనులు ఆటోమేటిక్గా మెల్లమెల్లగా తగ్గించేసుకుంటాము. ఎందుకో తెలుసా? భగవంతునికి ఇంకొక పేరు హృషికేశ అని. కృష్ణునికి మరో పేరు హృషికేశ. హృషి అంటే ఇంద్రియాలు, ఈశ అంటే కంట్రోల్ చేసేవాడు. ఇంద్రియాలను కంట్రోల్ చేసేవాడు హృషికేశ. సో మన ఇంద్రియాలను ఒక్కరు మాత్రమే కంట్రోల్ చేయగలరు. వాళ్ళు ఎవరు అంటే హృషికేశుడు. సో అలాంటి హృషికేశుని సేవలో మన ఇంద్రియాలను వినియోగించుకుంటే, అంటే మన సేవలో కాకుండా, మన సొంత సేవలో కాకుండా మన ఇంద్రియాలను భగవంతుని సేవలో ఇంద్రియాలను వినియోగించుకుంటే, భగవంతునికి ప్రసన్నం అవ్వడానికి మనము మన ఇంద్రియాలను వినియోగించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. భగవంతుణ్ణి మనము ప్రసన్నం చేసుకోవాలి, భగవంతుణ్ణి ప్లీజ్ చేసుకోవాలి, మన ఇంద్రియాలను కాదు ప్లీజ్ చేసుకోవాల్సింది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ అవగాహన ఏంటి? ఇక్కడ అండర్స్టాండింగ్. త్యజించడం కష్టం, కానీ భక్తి సేవలో త్యజించడం చాలా సులభం మరియు సంతోషకరమైనది. సో ఇక్కడ పని చేస్తున్నాము మనము, పని చెయ్యొద్దు, వదిలేసి వెళ్ళిపో అని, సన్యసించు అని ఎవరు చెప్పరు. ఇక్కడే ఉండు, భౌతిక జీవితంలోనే ఉండు, నీ పని నువ్వు చెయ్యి. కానీ ఎలా ఉండాలి అని అంటే తామరాకు పైన నీటి పొట్టులాగా ఉండాలంట. అది ఏదో 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చూస్తాము. సో తామరాకు మీద నీటి పొట్టు. 10వ శ్లోకం ఏం చెప్తున్నారు? బ్రాహ్మణాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన్ పద్మపత్రామియామృషాం. అనువాదము: కర్మ ఫలములన్నిటినీ భగవానునికి అర్పించి
ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ తామరాకు పైన తామర ఆకే కాదు, తామర చెట్టు కూడా నీళ్ళల్లో ఉంటుంది. బురద గుంటలో పెరిగినా కూడా అది ఎప్పుడు ఆ లెవెల్ ఏదైతే కొలను గాని ఆ వాటర్ గాని ఏదైతే ఉందో ఆ లెవెల్ కన్నా పైనే ఉంటుంది ఎప్పుడు చెట్టు. ఆ లెవెల్ కన్నా పైనే ఉంటాయి ఆకులు. ఎంత బురద కొలనైనప్పటికీ కూడా కొంచెం కూడా ఆ బురద అనేది ఆ ఆకులకు కానీ ఆ పువ్వుకు కానీ అంటుకోదు. సో అలా ఉండాలంట మనము ఈ భౌతిక ప్రపంచంలో. కర్మ చెయ్యి నువ్వు, కానీ ఆ కర్మ చేయడం వల్ల వచ్చే ఫలితాలను ఆశించద్దు. ఆ కర్మ ఫలితాలను అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. కర్మ ఫలములన్నిటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా, అంటే ఆసక్తి అంటే అటాచ్మెంట్, ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడిన తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. సో అలా మనము పాపకర్మల ప్రభావితం కాకుండా చూసుకోవాలంటే కర్మ ఫలాలను మనము భగవానునికి అర్పించేయాలంట. సో అది ఏంటి, మనస్ఫూర్తిగా అది ఇమ్మెచ్యూర్ గా చేయకూడదు, మెచ్యూరిటీ లేకుండా చేయకూడదు. ఇలాగే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక అబ్బాయి చిన్న వయసులోనే నాకు ఈ ఈ సంసార సాగరంలో నేను ఉండలేను, ఈ భౌతిక ప్రపంచంలో నేను ఉండలేను, నేను సన్యాసం తీసేసుకుంటాను, తపస్సు చేసేసుకుంటాను, ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోతాను అనేసి అడవిలోకి వెళ్ళిపోయి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి వాడు వెళ్ళిండేది ఎలా వెళ్ళాడు, 2 గోచీలు మాత్రం తీసుకొని వెళ్ళాడంట. అంటే నాకు ఇంకేమీ వద్దు, నేను అన్టచబుల్, అన్అటాచ్డ్ అన్నట్టు. నాకు ఇంకేమీ వద్దు, నేను పెద్ద పరిత్యాగిని అయిపోయాను అన్నట్టు వెళ్తాడంట. 2 గోచీలు మాత్రమే పట్టుకొని వెళ్తాడు, తపస్సు చేసుకుంటా ఉంటాడు ముక్కు మూసుకొని. ఒక గోచి బాడీ పైన ఉంటుంది, ఇంకొక గోచి ఉతికి తాడు పైన ఆరేసింటాడంట. సో ఆ తర్వాత 2వ రోజు స్నానానికి వెళ్ళాలని చూస్తే ఆ తాటి పైన ఆరేసిన గోచి ఎలక కొట్టేసి ఉంటుంది. ఎలక చినుగులు పడింది, చిరిగి ఉంటుంది అనమాట. అయ్యయ్యో, ఈ ఎలకతో చాలా తలకాయ నొప్పి అయిపోయింది, ఈ ఎలకల దాడి నుంచి మనము తప్పించుకోవాలంటే ఒక పిల్లిని తెచ్చుకుంటే సరిపోతుంది అనుకునేసి పిల్లిని పట్టుకొచ్చుకుంటాడని. పిల్లిని పట్టుకొచ్చుకుంటే ఆ పిల్లి వల్ల ఎలక బెడదైతే తగ్గుతుంది, కానీ పిల్లికి కాసేపటికి ఆకలి అయిపోతుంది, మ్యావ్ 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 అని అరుచుకుంటూ ఉంటుంది. వీడు తపస్సు చేసుకోలేకపోతాడు. సరే పిల్లికి ఎందుకు అంత ఇదిగా ఉంది అంటే వానికి గుర్తొస్తుంది, పిల్లికి కూడా తిండి వేయాలి కదా నేను. సరే పిల్లికి పాలు కావాలి కాబట్టి ఒక ఆవును తెచ్చుకుంటే సరిపోతుంది అని అనుకున్నాడంట. ఓకే, పిల్లి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆవు రావడం వల్ల ఆవు పాలు ఇస్తుంది, పిల్లికి పాలు పోయడం వల్ల పిల్లి ఆకలి తగ్గుతుంది. ఓకే, కాసేపటికి 1-2 రోజులకు ఆవు మొదలు పెట్టింది అంబా అంబా అని అరవడం. ఎందుకంటే ఆవును కట్టేసింటాడు, దానికి తిండి కావాల కదా. ఓకే, ఇంకా మనం ఆవును ఇవన్నీ మేనేజ్ చేయాలంటే మన వల్ల కాదు, ఇంకా నేను తపస్సు చేయలేను, పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది, ఆ భార్యను ఆవును చూసుకునే రెస్పాన్సిబిలిటీ భార్య తీసుకుంటుందిలే అనేసి పెళ్లి చేసుకున్నాడంట. సో ఆ భార్యను ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఎక్కడ పెట్టాలి, ఇల్లు కావాలి. సో ఇల్లు ఒకటి ఉంటే 4 గోడలు ఉంటే సరిపోతాయా, ఇంటికి కావాల్సిన వస్తువులు కావాలి. ఇలా 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 వాడు ఒక 2 గోచీలతో వెళ్ళిన వాడు 2 పెద్ద మేడలతో బయటకు వచ్చినాడంట. అలా ఉంటుందన్నమాట ఇమ్మెచ్యూర్ గా డెసిషన్స్ తీసుకుంటే. సో ఇమ్మెచ్యూర్ గా డెసిషన్స్ తీసుకోకూడదు మనము. అది మనకి ఇక్కడ ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం. తామర పువ్వు తాకినప్పుడు నీటిలాగా పని చేయాలి, మనం చప్పుడు చేయకూడదు. ఇక్కడ చూడండి, తామరాకు పైన నీటి బిందు అస్సలు టచ్ అవ్వట్లేదు చూడండి, మైనం లాగా తిరుగుతూనే ఉంది. అలా ఇది ఇంకొకటి టచ్ మీ నాట్, మీరు చూసే ఉంటారు, గడ్డి దాన్ని టచ్ చేస్తే చాలు ముడుచుకుపోతుంది.
దాని టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. అలా ఉండాలంట. అత్తిపత్తి ఆకు ఆ? అత్తిపత్తి ఆకు భౌతిక ప్రపంచంలో అలా ఉండాలంట మనం. సో మన బాధలకు ఎవరు బాధ్యులు? భార్యన, భర్తన, తల్లిదండ్రుల, పిల్లల, బంధువుల, నా సహ ఉద్యోగ, నా కోరికన, నాతో చదువుకున్న వ్యక్తి. ఎవరు బాధ్యులు చూద్దాం. సో ఎవరు బాధ్యులు అని చెప్తున్నాం కదా, దానికి 3 రకాలైన ముగ్గురు ఉంటారు, ముగ్గురు కర్తలు. సో మనం ఏది చేసినా, ఏ పని చేసినా ఆ ముగ్గురి వల్లనే జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవరు అని అంటే నెక్స్ట్ చెప్పుకోబోతాము. జీవి, పరమాత్మ. ఏంటది? మన కర్మలకి ఎవరు బాధ్యులు అని మీరు లిస్ట్ ఇచ్చారు కదా, ఒకసారి చూపించండి. భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, నా సహోద్యోగి, నా కోరిక, నాతో చదువుకున్న వ్యక్తి. క్రియాశీల త్రయం అంటే 3 డూయర్స్, కర్తలు, ముగ్గురు కర్తలు. ఎవరు ముగ్గురు కర్తలు అంటే జీవి, పరమాత్మ, ప్రకృతి. ఈ ముగ్గురు వల్లనే మన పనులు, వాటికి రియాక్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. చూద్దాం. సో ఇది 3వ. జీవి, పరమాత్మ. జీవి, పరమాత్మ అంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, భౌతిక ప్రకృతి. సో 3వ శ్లోకం 3వ అధ్యాయంలోది కనెక్షన్ రెఫరెన్స్ ఇస్తున్నారు. 3వ అధ్యాయము 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇంద్రియాని పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనస్సస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. జడ పదార్థము కంటేను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కంటేను మనస్సు ఉత్తమము, మనస్సు కంటేను కూడా బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కంటేను ఆత్మ అత్యంత ఉత్తమము. సో ఇది ఎవరి తర్వాత ఎవరిపైన ఎవరు ఉంటారనేది చెప్తున్నారు. సో జడ పదార్థము కంటే ఇంద్రియాలు ఉత్తమమైనవి, ఇంద్రియాల కంటే మనస్సు ఉత్తమమైనది, మనస్సు పైన ఉండేది బుద్ధి, బుద్ధి కన్నా ఉత్తమమైనది ఏంటి? ఆత్మ. ఆత్మ అనేది అత్యంత ఉత్తమము అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇంద్రియముల కంటే మనస్సు ఉత్తమం కదా. ఇంద్రియాలు ఇక్కడ ఉంటే మనస్సు ఇంద్రియాల కన్నా పైన ఉంటుంది, మైండ్. సో యాక్చువల్ గా మైండ్ చెప్పినట్టు ఈ ఇంద్రియాలు వినాలి. కానీ మన కేసులో ఎలా జరుగుతోందంటే ఇంద్రియాలు చెప్పినట్టు మైండ్ వింటోంది. సో ఇంద్రియ ముక్కు అంటుంది, అక్కడ ఏదో మంచి పర్ఫ్యూమ్ అమ్ముతాన్నారు, అక్కడికి వెళ్ళిపోదాము అని అంటుంది. కళ్ళు అంటాయి, అక్కడ మంచి సినిమా ఏదో ఉందంట, థియేటర్లో వెళ్ళి చూద్దాము అని అంటుంది. ఆ తర్వాత నాలుక అంటుంది, ఆ రెస్టారెంట్ లో మంచి మంచి ఐటమ్స్ ఉంటాయంట, తినడానికి వెళ్దాము అని అంటుంది. ఇలా ఇంద్రియాలు లాగుతుంటే మనస్సు కంట్రోల్ చేసేది పోయి ఇంద్రియాల కంట్రోల్లోనే మనస్సు వచ్చేస్తోంది మన విషయంలో. కానీ అది రాంగ్. మనస్సు ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలి. మనస్సు కన్నా ఇంకా ఉత్తమమైనది బుద్ధి, ఏది పైన ఉన్నది ఏంటి అంటే బుద్ధి, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ చెప్పినట్టు మనసు వినాలి, మైండ్ వినాలి. ఇంటెలిజెన్స్ చెప్పినట్టు మైండ్ వినాలి, మైండ్ చెప్పినట్టు సెన్సెస్, ఇంద్రియాలు వినాలి. ఈ బుద్ధికి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఉత్తమమైనది బుద్ధి కన్నా. కానీ మన మనస్సు ఎలాంటిదంటే కోతి లాంటిది. మనస్సు కోతి, నార్మల్ కోతి కూడా కాదు, కళ్ళు తాగిన కోతి అంటారు కదా, అలాంటిది. సో ఈ ఇంద్రియాలు 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు లాగుతూ ఉంటుంది. సో ఇది డీటెయిల్ గా ఒక స్టోరీనే ఉంది, మనము డీటెయిల్ స్టడీ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వైపు లాగుతుంటే ఈ మనిషి ఎలా భరించగలడు? ఎలా అంటే మన మనస్సును భగవంతుని సేవలో చేయడం వల్ల, మన ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుని సేవలో వినియోగించుకోవడం వల్ల అది ఆటోమేటిక్ గా కంట్రోల్ లేక వచ్చేస్తాయి. నెక్స్ట్
రెండవ అధ్యాయంలో కూడా కంపారిజన్ చెప్తున్నారు, రెఫరెన్స్. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా ఉన్నవాడగును. సో ఇలా తాబేలు చూడండి, తాబేలు ఎప్పుడైతే దానికి అవసరమో అప్పుడు మాత్రమే వాటి యొక్క కాళ్ళనైతేనేమి మొహంనైతేనేమి బయటికి తీస్తుంది. లేకపోతే ఒక రాయిలాగా ఉండిపోతుంది, అన్ని లోపలికి లాగేసుకొని రాయిలాగా ఉండిపోతుంది, కదలకుండా మెదలకుండా ఒక ఇదేంటి ప్రాణం లేని వస్తువులాగా ఉండిపోతుంది. సో అలా ఉండాలంట. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియ అర్థముల నుండి, అంటే ఇంద్రియాలను అట్రాక్ట్ చేసేవి ఇంద్రియ అర్థములు, సెన్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నా కంటికి ఇంద్రియ అర్థం ఏంటంటే మూవీ, సినిమా వచ్చింది చూడాలి కంటికి. నాలుకకు ఇంద్రియ అర్థం ఏంటి అంటే మంచి పదార్థం తినాలి అనేసి. చెవికి ఇంద్రియ అర్థం ఏంటి అంటే ఏదో మంచి పాటలో సినిమా పాటలో మ్యూజిక్లు వినాలి. అట్లా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియాలను అంటే ఎట్లాగైతే ఈ తాబేలు ఎనిక్కి లాగేసుకుంటూ ఉంటుందో అలా మనము కూడా మన ఇంద్రియాలను ఇంద్రియ అర్థముల నుంచి దూరం తీసుకోవాలి. అప్పుడే మనము వీటి నుంచి ఎస్కేప్ అవ్వగలము. లేకపోతే వాటికి దాసోహం అయిపోయి మనము ఉచ్చులో పడిపోతామన్నమాట. అది చెప్తున్నారు. మా బాధలకు కారణం అక్కడ వేశారు కదా, ఇదేంటి భర్తన భార్యన, అదే తల్లిదండ్రుల, ఆఫీసులో పనిచేసే సహ ఉద్యోగ, ఇవన్నీ వేశారు కదా లిస్టు. వాళ్ళు ఎవ్వరు కారు. మా బాధలకు కారణం ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, 2వ అధ్యాయం 62వ శ్లోకంలో చెప్తున్నారు. 62, 63 కనెక్షన్ ఒకటొకటి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే సుపజాయతే సంగత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడల మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును, కామము నుండి క్రోధము ఉద్భవించును. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన అధిక మోహము కలుగును, అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగమున పడిపోవును. ఇది ఒకదానికొకటి కనెక్షన్. సో ఇది కారణము ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు. సో దానికి ఒక పిక్చరైజేషన్ కూడా ఉంది, అది ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ పెళ్లి రోజంట ఫస్ట్ పిక్చర్. దాని గురించి ఈవిడ ఆలోచిస్తోంది, తాను ఆలోచనలో పడింది. ఓకే, ఆమె అనుబంధాన్ని అభివృద్ధి చేసింది. ఆలోచనలో పడడం వల్ల ఏదైతే దేని గురించి అయితే ఆలోచిస్తోందో దానిపైన అటాచ్మెంట్ పెంచుకోయింది. ఆమె దాన్ని పోల్చింది, అంటే అది కావాలి, నేను అది అనుభవించాలి అని అనుకుంటోంది అన్నమాట. తర్వాత ఇక్కడ అది దొరకల, వాళ్ళ హస్బెండ్ ఏదో ఇక్కడ సరిగ్గా కనిపించలేదు, ఆఫీసుల్లో పనుల వల్లనో ఏదో మొత్తానికి ఈవిడ అనుకున్నది తీర్చల వాళ్ళ హస్బెండ్. ఆ తర్వాత ఈవిడకు కోపం వచ్చేసింది. ఎప్పుడైతే ఇంద్రియ అర్థము ఏదైతే అనుకుంటుందో ఆవిడ దాని మీదే ఆలోచనలు పెట్టుకోవడం వల్ల దానిపైన అటాచ్మెంట్, ఆశ పెట్టుకోయింది, అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. ఆ అటాచ్మెంట్ పెట్టుకున్న ఆ కోరిక తీరలేదు. ఎప్పుడైతే కోరిక తీరలేదో కోపం వచ్చేసింది. ఆ కోపము మోహంలాగా అయిపోయింది. మోహం వల్ల జ్ఞాపక శక్తి భ్రాంతికి లోనవుతుంది. మోహం వల్ల భ్రాంతి వల్ల ఏమవుతుంది, బుద్ధి నశించిపోతుంది.
బుద్ధి నశించడం వల్ల పతనం చెందుతారు. ఇది లింక్ ఒకదాంతో ఒకటి 2 శ్లోకాలలో చెప్పబడింది ఇదే. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీ పక్కింటి ఆవిడ పట్టు చీర తెచ్చుకోయింది. ఆ కలరు, ఆ డిజైను, ఆ మోడలు అది చాలా నచ్చింది ఈవిడ. దాని మీదే మెడిటేట్ చేస్తాను. అది ఎంత బాగుంది కదా చీర, నేను తీసుకుంటే బాగుండు, నా దేహం మీద అయితే బాగుంటుంది, ఇది ఆవిడ కన్నా నాకే బాగుంటుంది, ఇలా ఆ చీర పైనే మెడిటేట్ చేస్తోంది. కానీ ఆ చీర ధర చూస్తే వీళ్ళు అందుకోలేనంత ధర ఉంది, కొనలేదు, వీళ్ళకు అంతటి తాహతు లేదనమాట. సో కొనలేదు. 25,000 50,000 అలా ఉంది. కానీ ఈవిడకు దాని మీదే మెడిటేట్ చేయడం వల్ల ఇంద్రియము కన్ను, ఇంద్రియ అర్థము చీర, దానిపైనే మెడిటేట్ చేయడం వల్ల ఆవిడకు ఆ కామం పెరిగింది. నాకు కావాలి, ఎలాగైనా కావాలి. సో ఆ కోరిక తీర్చుకోలేకపోయింది. అది కుదరని పని అని తెలిసిపోయింది. దానివల్ల కోపం మొదలైంది. కోపం వల్ల మోహం వల్ల బుద్ధి నాశనం అయిపోవడము, ఆవిడ ఏం చేస్తుందో తెలియక ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద ఆరవడము, వాళ్ళతో గొడవ పెట్టుకోవడము. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సందర్భాలైతే మనం న్యూస్ లో చూస్తూ ఉంటున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఈ హత్యలైతేనేమి, మర్డర్లు, క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఇలాగ జరుగుతున్నవే. ఏదో అనుకుంటారు, ఆ అనుకున్నది తీరదు, తీర్చుకోవాలనేసి ఇలాంటి అఘాయిత్యాలన్నీ చేస్తూ ఉంటారు. దీనికంతా కారణం ఏంటి అనంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఇంద్రియ అర్థాల పైన అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకోవడము, మోహం పెంచుకోవడము. సో బుద్ధి నాశనమైనప్పుడు వాడు ఏం చేస్తున్నాడో కంట్రోల్లో ఉండవు వానికి. బుద్ధి నాశనమైనప్పుడు ఏం పని చేస్తున్నాడో, ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో ఏమి అర్థం కాదనమాట. అదంతా జరగాల్సిన పనులన్నీ జరిగిపోయినాక అప్పుడు అయ్యో కూర్చొని నేను ఇంత పని చేశానా, నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడడం వల్ల లాభం ఉండదు. అప్పుడు అంతటికి దారి తీస్తుంది ఈ ఇంద్రియాలు కంట్రోల్ లేకపోవడం వల్ల, ఈ ఇంద్రియ అర్థముల పైన మోహము, అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల. అవి కారణం యాక్చువల్ గా. సో ఈ ముగ్గురు వల్ల ఇవి శాంక్షన్ అవుతుందన్నమాట. ఆత్మ, పరమాత్మ, భౌతిక స్వభావం, ఇవి డూయర్స్, క్రియాశీల డూయర్స్, ముగ్గురు క్రియాశీల త్రయం. ఆత్మ కోరుకుంటుంది, పరమాత్మ అనుమతిస్తుంది, ఆ తర్వాత కోరికల ప్రకారం చర్యలు నిర్వహిస్తుంది ప్రకృతి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక కారులో కారు డ్రైవర్ ఉన్నాడు. అంటే వాడు డ్రైవర్కు జీతం ఇచ్చి పెట్టుకున్న డ్రైవరు. తర్వాత కారు ఓనరు కారులో కూర్చున్నాడు. ఓనర్ కొడుకు కూడా ఉన్నాడు. సో కారు డ్రైవర్ నడుపుతూ ఉన్నాడు. దారిలో సడన్ గా ఓనర్ కొడుకు, ఆ పిల్లాడు, నాకు ఐస్ క్రీమ్ కొనాలి, ఐస్ క్రీమ్ కావాలి, కారు ఆపు అని అంటే కారు డ్రైవర్ ఆపడు. ఎందుకు అనంటే ఓనర్ చెప్తేనే ఆపుతాడు వాడు. ఎందుకంటే ఓనర్ నుంచి వాడు జీతం తీసుకుంటున్నది ఓనర్ ఇస్తున్నాడు జీతము. ఎప్పుడైతే ఓనర్ కారు ఆపు అంటేనే వీడు ఆపుతాడు. ఎందుకంటే వీడు జీతగాడు, వాడు జీతం ఇచ్చేవాడు. సో జీతం ఇచ్చేవాడు ఆర్డర్ చేసినప్పుడే ఈ జీతగాడు ఆపుతాడనమాట, ఓనర్ చెప్పినప్పుడు. అప్పుడు ఈ అబ్బాయి కావాలంటే వెళ్ళి ఐస్ క్రీమ్ కొనచ్చు. అంటే ఇక్కడ ఆత్మ డ్రైవర్ అనుకుంటే, ఓనర్ పరమాత్మ అనుకుంటే, భౌతిక ప్రకృతి వచ్చి ఆ పిల్లవాడిలాగా. సో ఎప్పుడైతే ఆ పిల్లవాడు అనుకుంటాడో, ఆత్మ ఓనర్ చెప్పినప్పుడే, అంటే భగవంతుడు పరమాత్మ చెప్పినప్పుడే ఈ ఆత్మ వింటుంది. ఆ పిల్లవాడు ఏదైతే అనుకుంటాడో అది శాంక్షన్ అవుతుంది. సో ఈ ముగ్గురి వల్లనే పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. క్రియాశీల
త్రయం అంటారు. 3 డూయర్స్. మనము శరీరాన్ని ఎందుకు మార్చుకుంటూ ఉంటాము? ఆనందం వైపు నిరంతరం ప్రవాహం. శరీరమే తాత్కాలికమైంది. మనము 2వ అధ్యాయంలో చెప్పుకున్నాము. ఈ శరీరం అనేది తాత్కాలికము, శాశ్వతమైనది ఆత్మ. సో శరీరంను మార్చుకుంటూ ఉంటాం మనము. దేనికోసము? ఆనందం వైపు నిరంతరం పరుగులు తీస్తూ ఉంటామంట. అలాంటి ప్రయత్నం వల్ల మనకి ఏం లభిస్తుంది? బాధలు, స్వల్పకాలిక ఆనందం. ఏదో కాసేపు టెంపరరీ ఆనందం ఉండొచ్చు, కానీ పర్మనెంట్ ఆనందం అయితే దొరకదు. బాధలు మామూలే, పడాల్సిందే బాధలు. సో ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆమె పట్టు చీర కోసం ఆశపడము, దానివల్ల ఆమె దాని మీద ఆశ పెంచుకోవడము, బాధపడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇంట్లో వాళ్ళని హింసించడము, చివరికి ఆమె కోరిక తీరకపోవడము, ఇదంతా దేనికి? ఇది బాధే కదా. ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చర్. ఇన్ కేసు దొరికిందే అనుకోండి, ఆవిడకి పట్టు చీరే దొరికింది అనుకోండి, అది ఎంతసేపు? స్వల్పకాలికం మాత్రమే ఆనందము. మరి ఇంకొక మాడలో ఇంకొక దానికన్నా మంచిది ఏదన్నా చీర కనబడము, ఇంకొకరు ఎవరైనా మంచి నగలు వేసుకోవడము కనిపించిందంటే మరి దాని మీదకి వెళ్తుంది మనస్సు. అంతే కదా. ఈ కోరికలకు అంతు ఉండదు. ఈ ఆనందం ఏదైతే ఉందో ఇది టెంపరరీనే. తాత్కాలికంగా అది మనకు ఆనందం అనిపించచ్చు. అమ్మయ్య, నాకు కావాల్సింది దొరికింది అని అనుకోవచ్చు. నెక్స్ట్ మూమెంటే, మరో క్షణమే మరి ఇంకొక దాని వైపుకు పరుగులు తీస్తుంది. అవగాహన. మన సుఖ దుఃఖాలకు భగవంతుడు బాధ్యత వహించడు. సో మనం కోరుకుంటేనే శాంక్షన్ అవుతున్నది. సో భగవంతుడు హనుమంత ఉపదృష్ట అని ఒక శ్లోకంలో వస్తుంది. హనుమంత ఉపదృష్ట అంటే విట్నెస్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయన తర్వాత శాంక్షన్ చేస్తాడు. ఆ 2 పనులు చేస్తుంటాడు. కానీ కోరుకునేది వచ్చి మనమే అన్నమాట. దేవుని దర్శనం 17వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చెప్తున్నారు. ఏంటిది దేవుని దర్శనము? శ్లోకం 5.18. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, సునకమును, సునక మాంసము తినును వానిని, అంటే చండాలుని సమదృష్టితో వీక్షింతురు. సమాన వీక్షణ. సో ఎవరు? పండితులైన వారు. పండిత సమదర్శిన. ఇది ఎలా జరుగుతుంది అని అంటే వాళ్లకు భగవంతుని యొక్క జ్ఞానం. చూడండి, వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే. సో జ్ఞానము తెలిసి ఉంటుంది, వాళ్ళు యథార్థమైన జ్ఞానము తెలుసు. ఇక్కడ చూడండి పక్కన పిక్చర్ లో ఈయన ఈ పండితుడు ఏం చూస్తున్నాడు? వారి యొక్క పైన ఉన్న శరీరాన్ని చూడట్లేదు. ఏనుగులో పరమాత్మను చూస్తున్నాడు, ఈ అబ్బాయిలో పరమాత్మను చూస్తున్నాడు, ఆవులో పరమాత్మను చూస్తున్నాడు, కుక్కలో పరమాత్మను చూస్తున్నాడు, కుక్కను తినే ఈ చండాలంలో కూడా పరమాత్మను చూస్తున్నాడు. సో అందరిలో కూడా పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకు సమదృష్టితోనే చూస్తాడు. అటువంటి వాడే పండితుడు. వినయంతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, సునకమును, సునక మాంసము తినువానిని, అంటే చండాలుని సమదృష్టితో వీక్షింతురు. అవగాహన. సర్వ ప్రాణులలో భగవంతుని ఉనికిని గ్రహించి శత్రుత్వం లేకుండా జీవించు. అది మన అండర్స్టాండింగ్. నెక్స్ట్ శాంతికి మార్గం. సో ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు కదా, అర్జునుడు అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్ దొరికిపోయింది. ఏంటి? నువ్వు భక్తియుత సేవ చేస్తే అదే హయ్యర్ అని చెప్తున్నాడు. అంతేగాని ఆ సేవను సన్యసించద్దు. ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండు. సేవను సన్యసించడం కన్నా భక్తియుత సేవ అనేది గొప్ప ఉత్తమమైనది అని చెప్తున్నాడు. తర్వాత శాంతికి మార్గము. ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే మనము ఎలా శాంతిగా ఉండాలి. ముఖ్యమైన శ్లోక అధ్యాయం 5. ఓకే, శాంతికి మార్గం.
పీస్ ఫార్ములా అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 5వ అధ్యాయంలో. పీస్ ఫార్ములా ఈ శ్లోకం ఏంటో చూద్దాం. భోక్తారం యజ్ఞ తపస సర్వలోకా మహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతే. నా సంపూర్ణ చైతన్యము నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపోనియమములకు చరమ భోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునికును సకల జీవులకు లాభమును కూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడువడి పరమ శాంతిని పొందును. భోక్తారం యజ్ఞ తపస, నా సంపూర్ణ చైతన్యము నందున్నవాడు అంటే నా భక్తుడు. భగవంతుడు చెప్తున్నాడు, నా సంపూర్ణ చైతన్యం నందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపోనియమములకు చర్మపోక్త అని తీసుకుంటాడనమాట. సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరుని గను సకల జీవులకు లాభమును గూర్చు వానిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. సో అంటే నాది ఏమీ లేదు, అంతా భగవంతునిదే అని అర్థం ఉంటాడు. ఎవరు? భగవంతుని యొక్క భక్తుడు. భగవంతుని నా సంపూర్ణ చైతన్యం, భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుని యొక్క సంపూర్ణ చైతన్యంలో ఉన్నవాడు. అన్నిటికీ భగవంతుడే రీజను, ఏం జరిగినా కూడా భగవంతుడే రీజను అని అనుకున్నవాడు పరమశాంతిగా ఉంటాడు. ఏ పని చేసినా కూడా దానికి వెనకాల పోక్త ఎవరు? ఆ వాటి యొక్క ఫలితాలను అనుభవించేది ఎవరు? భగవంతుడు, విష్ణు, కృష్ణ అని అర్థం చేసుకున్నవాడు. తర్వాత నాకు ఏమి జరిగినా నా శ్రేయోభిలాషి భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని అర్థం చేసుకున్నవాడు పరమ శాంతిని పొందుతాడంట. సో ఇక్కడ అంటే అది మనం అంటాం కదా, భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే గట్టి పోచ కూడా కదలదు అనేసి. అలా అది ఏమి జరిగినా కూడా భగవంతుని హస్తం ఉంది అని అనుకుంటే మనకు మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా ఏదో చెడు జరిగింది అనుకోండి, ఏదో యాక్సిడెంట్ అయింది, చిన్న దెబ్బ తగిలింది, భక్తుడు ఏమనుకుంటాడంటే యాక్చువల్ గా నాకు ఇదేదో పెద్ద దెబ్బనో లేకపోతే ప్రాణానికి హాని కలిగించే యాక్సిడెంట్ అయ్యింది, కానీ నాకు చిన్న దెబ్బతో తప్పిచ్చేశాడు భగవంతుడు అని అనుకుంటాడనమాట. పెద్ద ఇది రావాల్సింది, పెద్ద గండం రావాల్సింది చిన్నగా తప్పిచ్చేశాడు భగవంతుని యొక్క కృపా కటాక్షముల వల్లనే. అదే ఎవరైతే భగవంతుణ్ణి తనలో తాను చూసుకుంటాడో, భగవంతుణ్ణి ప్రతి క్షణము స్మరణ చేసుకుంటూ ఉంటాడో వాని యొక్క థింకింగ్ అలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక స్టోరీ గుర్తొస్తోంది నాకు. సో ఒక రాజు, మంత్రి ఇద్దరు దీనికి వెళ్తారు, ఫారెస్ట్ కు, హంటింగ్ కు, వేటకు వెళ్తారు, అడవికి. సో మంత్రి వచ్చి భగవంతుని యొక్క భక్తుడు, అంటే ఆయన ఎప్పుడు ఏం జరిగినా కూడా అంతా మన మంచికే జరుగుతుంది, అంతా మన మంచికే జరుగుతోంది అని అంటూ ఉంటాడనమాట, ఏం జరిగినా కూడా. సో ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళినప్పుడు సో రాజు టైర్డ్ అయిపోయి ఒక చోట విరామం తీసుకుంటూ ఉంటారనమాట. ఇద్దరు విరామం తీసుకుంటూ ఉంటే రాజుకు పాము కరుస్తుంది, చేతికి పాము కరిస్తే ఇమ్మీడియట్ గా పాము విషము బాడీలోకి ఎక్కకుండా ఆ ఫింగర్ ఖర్చుంటుంది, ఆ ఫింగర్ ని కట్ చేసేస్తాడనమాట. కట్ చేసేస్తే అంతేనా? కరెక్టేనా? కరెక్టే మేడం, అంతా మన మంచికే అంటాడు. సో ఫింగర్ కట్ చేస్తే మంత్రి వచ్చి అయ్యో బాధపడిపోతుంటాడు అనమాట. రాజు, మంత్రి వచ్చి అంతా మన మంచికే జరిగింది లేండి అని అంటాడనమాట. ఈ రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. నాకు ఫింగర్ ఎగిరిపోయి నేను బాధపడుతూ ఉంటే, నేను
బాధతో విలవిలలాడిపోతుంటుంది. విలవిలలాడుతుంటే అంతా మన మంచికే అంటే నా ఫింగర్ కట్ అవ్వడం కూడా నీకు మంచిగా అనిపిస్తోంది అని కోపం వచ్చి వీడిని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేసేయండి అని చెప్పేస్తారనమాట. సో వీడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మంత్రి. ఆ తర్వాత ఆ రాజుని ఒక అటవికులు పట్టుకొని వెళ్తారు. అటవికులు రాజు ఈ కాళికాదేవి ఆ ఊరి దేవతలు ఉంటారు కదా, వాళ్ళకు బలి ఇవ్వడానికి అటవికులు పట్టుకొని వెళ్తారనమాట. అటవికులు బాగా వెనక స్నానం చేసి బాగా డెకరేషన్ చేసి ఇంకా బలి ఇద్దాము అనుకునేటప్పుడు చూస్తే దేహంలో వానికి ఒక ఫింగర్ ఉండదు. సో ఏదైతే బలి ఇవ్వాలనుకుంటారో ఆ బలి ఇవ్వాలనుకున్న మనిషికి కానీ జంతువు కానీ సంపూర్ణంగా ఉండాలంట. ఇట్లా అసంపూర్ణంగా ఉన్న వ్యక్తిని ఇవ్వరంట వాళ్ళు. సో ఆ ఫింగర్ లేకపోయేటప్పటికి వీడు అన్ఫిట్, ఈ బలికి అన్ఫిట్ అనేసి వదిలేస్తారు వాళ్ళ రాజుని. వదిలేస్తే రాజు అమ్మయ్య బతికిపోయినాను అనేసి వచ్చేస్తాడనమాట. వచ్చేసి వానికి ఎంతో ఒక మూల ఇది అనిపిస్తుంది, వీడు మంచిగా జరిగింది అన్నాడు కదా మంత్రి. వాడు చెప్పడము అంటే కరెక్టే కదా, వాడిని ఎందుకు ఊరికే శిక్షిస్తున్నాను, బయటికి తిప్పిద్దాము అనేసి మంత్రిని బయటికి అంటే ఆ వ్యక్తిని ఎవరినైతే జైల్లో వేశారో మంత్రిని సో బయటికి విడిపించేసేయండి అని అంటారు. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత మంత్రితో చెప్తాడు, ఇలా ఇలా జరిగింది, సరే నాకంటే ఫింగర్ పోయింది, నేను వాళ్ళ బలి నుంచి తప్పించేసుకున్నాను, నువ్వు జైలుకి వెళ్ళావు కదా, అంటే నువ్వు బాధపడ్డావు, నువ్వు అనుభవించావు కదా 1-2 రోజులు జైల్లో, నీకెలా మంచి జరిగింది అని అంటాడనమాట. దానికి ఈ మంత్రి ఏం చెప్తాడంటే, ఇప్పుడు నిన్ను పట్టుకెళ్లారు, నీ ఫింగర్ కట్ అయిపోయింది అనేసి నిన్ను వదిలేశారు, అదే నీ పక్కలో నేనుంటే నేను సంపూర్ణంగా ఉన్నానని నన్ను చంపిండే వాళ్ళు కదా, ఆ రకంగా నీ పక్కలో నేను లేకపోవడం నాకు మంచిదే అయ్యింది కదా అని అంటాడు అనమాట. అదే అన్నమాట. సో అంటే పండితుడు అనేవాడు, భగవంతుని భక్తుడు అనేవాడు, ఏమి జరిగినా కూడా భగవంతుని వల్లనే జరుగుతోంది, భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు, మన మంచికే జరుగుతుంది అని అది ఫీల్ అవుతాడనమాట. అంతేగాని బ్లేమ్ భగవంతునికి మీద వేసేయడు. ఎందుకు నాకు ఇలాంటివే శిక్షలు వేస్తున్నాడు భగవంతుడు, నేనేం పాపం చేశాను, అన్ని నాకే కష్టాలు రావాలా, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఇలా ఏంటేంటో మనం శాపాలు పెడుతుంటాము. కానీ ఇది ఇలా అర్థం చేసుకోవాలి మనము. సారాంశం: పరిత్యాగమా లేదా భక్త్య, తామరాకు మీద నీటి బిందువు అలాగా ఉండాలి. నెక్స్ట్ క్రియాశీల త్రయము, ముగ్గురి వల్ల ఈ పనులు జరుగుతూ ఉంటాయి. సమాన దృష్టి, పండిత సమదర్శిన. తర్వాత శాంతి మార్గము, భోక్తారం యజ్ఞ తపస్స, అన్ని భగవంతుడే, ఆయనే భోక్త అని అనుకున్న వాడికి శాంతి అనేది అదే అన్నమాట, పీస్ ఫార్ములా. భోక్తారం యజ్ఞ తపస్స, నిజం తెలిసిన వ్యక్తి. సో చూడండి, ఇక్కడ భగవంతుడు కృష్ణ సెంటర్ లో కూర్చున్నాడు, గోపా బాయ్స్ చుట్టూ గోపా బాలు అందరూ కూర్చొని అందరూ ఫస్ట్ భగవంతునికి ఆఫర్ చేస్తున్నారు, ఇది తిను, ఇది తిను, ఇది బాగుంది, ఇది బాగుంది. ఎందుకంటే ఈయన భోక్త, ఈయన ఫస్ట్ భోక్త, ఆ తర్వాత మనమందరము అనుభవించచ్చే తీసుకున్న సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలకు ఈయనే ఈశ్వర, కంట్రోలర్, ఈయన నుంచే వస్తున్నవి, సర్వలోకాలు ఈయన నుంచే ఉద్భవిస్తున్నాయి. తర్వాత సుహృత సర్వభూతానం, ప్రతి ఒక్కరి డియర్ ఫ్రెండ్, సుహృతం. అదేంటి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటారు కదా, నా రియల్ ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్. యాక్చువల్ గా మన రియల్ డియర్ ఫ్రెండ్ ఎవరు అంటే, రియల్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ ఎవరు అని అంటే కృష్ణ, మన రియల్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్. సుహృత, ప్రతి ఒక్కరికి హితువునే కోరుకుంటాడు కృష్ణ, ప్రతి ఒక్కరి మంచినే కోరుకుంటాడు కృష్ణ. సుహృతం మరియు సర్వభూతానం, ప్రతి ఒక్కరి హృదయాలలో ఆ పరమాత్మగా ఉంటాడు కృష్ణ. అవగాహన: త్యజించడం కష్టం, కానీ భక్తి సేవలో త్యజించడం చాలా సులభం మరియు సంతోషకరమైనది. తామరాకు తాకినప్పుడు నీటిలాగా పని చేయాలి మరియు జలధరింపు. నెక్స్ట్, మన సుఖ దుఃఖాలకు మనమే బాధ్యులము, దేవుడు బాధ్యులు కాడు.
సర్వ ప్రాణులలో భగవంతుని ఉనికిని గ్రహించి శత్రుత్వం లేకుండా జీవించు. సమదృష్టి, పండిత సమదృష్టి. అది శాంతికి ఏకైక సాధనం. భోక్తారం యజ్ఞ తపస్స. సర్వలోక మహేశ్వరం. భగవంతుడే భోక్త అనుకోవడమే శాంతికి మార్గం. చేయండి లేదా చేయవద్దు, 2 భాగాలున్నాయి. భక్తి చాలా మంచిది. శ్లోకాల అంటే 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం యొక్క సారాంశం అంట ఇది. భౌతిక జీవితం దయనీయమైనది. ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితము ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, వేలాడుతున్నాడు, కింద పాములు వెయిట్ చేస్తా ఉన్నాయి. వాడు చిన్న కొమ్మకు వేలాడుతా ఉన్నాడు. ఆ కొమ్మ పైన కూడా రాత్రి పగులు అనే ఒక నల్ల ఎలుక, తెల్ల ఎలుక ఆ కొమ్మను కూడా కొడుతూ ఉన్నాయి. ఆ పైన నుంచి తేనె కారుతోంది. అదేంటి? భౌతిక జీవితం. అప్పుడప్పుడు ఇంత కష్టంలో కూడా ఆ తేనె నీటి బొట్టు, ఆ తేనె బొట్లు పడితే వీడు ఆ తేనెను ఆస్వాదించాలని ట్రై చేస్తున్నాడు. వాడి సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఒకవైపు ఏనుగంట, ఏనుగును ఇక్కడ పూర్వజన్మతో పోల్చినారు. పూర్వజన్మ వాడు చేసుకున్న పాపాలు అలా ఆ చెట్టును అటువైపుకు లాగేస్తున్నాయి, పెకిలిచ్చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ డ్రాగన్ కింద ఉంది చూడండి, కింద చెరువులో. అది ఈ జన్మలో చేసుకున్న పాపాలు. తర్వాత చెట్టు కొమ్మ పల్చగా చిన్నగా ఉంది. జీవితం అది అంటే చిన్న జీవితం, ఎప్పుడు పుట్టుకోమంటుందో తెలియదు ఈ జీవితము. సో ఎలుకలు, రాత్రి పగులు, తెల్ల ఎలుక, నల్ల ఎలుక. తేనె అనేది భౌతిక జీవితం. అలా మధ్య ఇంతటి కష్టంలో అప్పుడప్పుడు ఆ తేనె బొట్టు పడుతూ ఉంటుంది. ఆ తేనె బొట్టు కోసము ఇంత కష్టంలో కూడా వాడి నాలుక తెరిచి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఉంటుందంటే మన భౌతిక జీవితము. అంత దయనీయమైన స్థితిలో ఉంది. శ్లోకాల సారాంశము. అందరిచే ప్రేమించబడు మరియు ప్రేమించబడు. ప్రేమే కాని అనుబంధం కాదు. చూడడం, వినడం, స్పర్శించడం, సేవించడం, తినడం, కదలడం, నిద్రపోవడం, శ్వాసించడం వంటి దివ్య చైతన్యంలో ఉన్నవాడు ఇంద్రియాలకు అతీతుడు. అంటే అన్ని భగవంతుని కోసమే చేయాలి. నిద్రపోవడము భగవంతుని కోసమే నిద్రపోవాలి. భగవంతుని కోసమే నిద్రపోయి నెక్స్ట్ డే ఉదయము లేచినప్పుడు భగవంతుని సేవ కోసమే లేయాలి. సో మనము ప్రతిరోజు పడుకునే ముందు భగవంతునికి ప్రేయర్స్ చేసుకోవాలంట. ఈరోజు నాకు ఒక రోజు యాడ్ అయింది నా జీవితంలో. ఈరోజు మంచిగా జరిగింది. నేను ఈరోజు ఇంకా పడుకుంటున్నాను. తిరిగి రేపు నేను లేచి నీ సేవ చేసేలాగా నన్ను దీవించు. మనకు తెలీదు కదా, ఎప్పుడు ఈ జీవితము పుట్టుకుమంటుందో తెలియదు. తిరిగి పండుకున్న వాళ్ళు లేస్తారో లేదో తెలియదు. లేచాము అనంటే అది భగవంతుని యొక్క దీవెనలే. భగవంతునికి సేవ చేసుకోవడానికి ఇంకొక రోజు నా జీవితంలో యాడ్ అయ్యింది అనే మైండ్ తోనే మనం లేచి సేవలు చేయాలన్నమాట. తామరాకు పైన నీరు. సంబంధం లేని కార్యకలాపాల ద్వారా శరీరము, ఇంద్రియాలు మరియు మనస్సు యొక్క శుద్ధి. ఫలాన్ని శాంతికి అంకితం చేస్తే దాన్ని అనుభవిస్తే దురాశతో బంధించబడతాడు. 13 నుంచి 16 శ్లోకాలకు సారాంశము. శరీరం అనే నగరం యొక్క తలుపులు మరియు లోపలికి ఆనందం. 13వ శ్లోకం. కలిగించదు, ప్రేరేపించదు, త్రిభుజాలు పనిచేస్తాయి. 14వ శ్లోకం. అంటే ఇది మీకంతా డీటెయిల్ గా మేము చెప్పట్లేదు, ఎందుకంటే ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని అంటే 18 days సెషన్ తర్వాత వచ్చే స్టడీ క్లాసు రెగ్యులర్ గా రావాలి మీరు. అప్పుడే మీకు ఇదంతా అర్థం అవుతుంది. ఇది అంతా జస్ట్ అలా టచ్ చేసి బయటకు వస్తున్నాం మనము. ఈచ్ చాప్టర్ ని డీటెయిల్ గా లోపలికి వెళ్ళట్లే మనము. లోపలికి వెళ్తే అదే ఇందాక అన్నాం చూడండి, టేస్ట్, హయ్యర్ టేస్ట్ అనుకున్నాం కదా మనము. ఆ అబ్బాయి మన్ను తింటూ ఉంటే వాళ్ళమ్మ ఏదో ఐస్ క్రీమో, చాక్లెటో, గులాబ్ జామునో ఇస్తే వానికి ఆ మన్ను తినేది వదిలేస్తాడు, హయ్యర్ టేస్ట్ రుచి చూపిస్తే. మనము ఇప్పుడు జస్ట్ అలా చూపిస్తున్నాం. మనము లోపలికి దిగేదాకా మనకు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, హయ్యర్ టేస్ట్ అనేది, అంటే భగవంతుని యొక్క జ్ఞానము ఎంత రుచికరంగా ఉంటుంది అనేది అర్థం కాదు. సో
ఈ 18 చాప్టర్లతోనే స్టాప్ అవ్వకుండా 18 రోజులతో మీరు ఇంకా ముందు కూడా రావాలని నేను కోరుకుంటున్నా. అప్పుడే మీకు సంపూర్ణమైన ఆనందం అనేది రుచి చూస్తారు. అంతేకాదు ఈ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అని చెప్పుకున్నాం కదా, దివ్య జ్ఞానం 4వ చాప్టర్. దివ్య జ్ఞానము సీక్రెట్ అయినది, కానీ ఓపెన్ సీక్రెట్. అది మనము అర్థం చేసుకోకపోతే, తెలుసుకోలేకపోతే అది సీక్రెట్, అందరికీ సీక్రెట్. భగవద్గీతలో భగవంతుడు చెప్పినది. కానీ మనము దాన్ని డీటెయిల్డ్ గా ఒక గురువు ఆధ్వర్యంలో విని, స్టడీ క్లాసులు విని, చదివి, ఇచ్చిన హోంవర్క్ చేస్తూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే, డివోటీస్ సాంగత్యంలో సేవ చేస్తూ ఉంటే అది ఓపెన్ సీక్రెట్ అవుతుంది అన్నమాట. మంచి మంచి విషయాలు భగవంతుడు చెప్పాడు. భగవంతుడు మన జీవన శైలి ఎలా ఉండాలి అని చెప్పాడు. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎంతసేపు నిద్రపోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇచ్చాడు భగవంతుడు భగవద్గీతలో. 5వ అధ్యాయం 21వ శ్లోకంలో ఓదార్పు అంట. ఈ విధంగా విముక్తుడైన ఆత్మ భౌతిక సుఖాలచే ఆకర్షించబడదు, కానీ సమాధి స్థితిలో ఎల్లప్పుడూ తనలోనే ఆనందాన్ని పొందుతుంది. ఈ విధంగా భరతుని ధ్యానించడం ద్వారా ఆత్మ జ్ఞాన వ్యక్తి అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. సో మనకు అనంతమైన ఆనందాన్ని అనుభవించాలి అని అంటే మనము ఆత్మ జ్ఞానము పొంది ఉండాలి. సో మీరు ఆకాశంలో స్థిరపడడం ద్వారా పరమాత్మను పొందవచ్చు. అమరిక అంటే 17వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు ఏ పాయింట్స్ కవర్ చేశారనేది చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ కొన్ని పదాలు అటు ఇటుగా ఉంటాయి, మనకు అర్థం అవ్వనట్టు ఉంటాయి. ఎందుకంటే ఇవి ట్రాన్స్లేట్ చేసినవి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినవి కాబట్టి అలా అనిపించవచ్చు మీకు. మనం ఎప్పుడైతే శ్లోకంకు సంబంధించిన అనువాదము, ప్రభుపాదుల వారు చెప్పిన భాష్యము చెప్పుకున్నామంటే మనము ఆ స్టడీ క్లాస్ లో అప్పుడు ఇంకా పూర్తిగా విడమర్చి అర్థమవుతుంది అన్నమాట. కర్మయోగం యొక్క ప్రయోజనాలు. అందరికీ ప్రీతిపాత్రుడు. కడుపుకు ఆహారం ఇవ్వడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు శక్తి లభిస్తుంది. అంటే ఇక్కడ ఎట్లాగైతే మనము కడుపుకు ఆహారాన్ని పెడితే మనం సపరేట్ గా చెయ్యికి, కాళ్ళకు, మొహానికి ఆహారం అందించాల్సిన అవసరం లే. మనము ఆహారాన్ని ఎక్కడికి పంపించాలి? కడుపుకు పంపించాలి. కడుపుకు పంపించినప్పుడు ఆ కడుపులో తీసుకున్న ఆహారము డైజెస్ట్ అయ్యి, జీర్ణమయ్యి, ఆ జీర్ణ శక్తి మొత్తం దేహం అంతా పాకుతుంది అన్నమాట. అది అలాగా మనము కడుపుకు ఆహారాన్ని అంటే మనము ఆత్మకు మనము ఈ భగవంతుని యొక్క జ్ఞానాన్ని అందించామంటే అప్పుడు ఈ దేహం అంతా కూడా ఆ దేహం అంటే కూడా అంటే లోపల ఉన్న ఆత్మ మంచి ఏమంటారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు నిరుత్సాహంగా ఉంది, ఎందుకంటే దానికి ఆధ్యాత్మిక జ్ఞానం అని ఇది ఇవ్వట్లేదు మనము ఆత్మకు. సో ఎలా అయితే దేహాన్ని మనము పోషిస్తున్నామో, దేహానికి 4 పూట్ల కాదు 6 పూట్ల తిండి పెడుతున్నాము, తర్వాత అన్ని కాస్మెటిక్స్ వేసి అందంగా ఉండాలని చూసుకుంటున్నాము. కానీ ఈ దేహము ఆత్మ లోపల, ఈ దేహం లోపల ఉన్న ఆత్మకు మాత్రం మనం ఏమీ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తామో అప్పుడు అది చిగురిస్తుంది, వాడిపోతున్న ఆత్మ చిగురిస్తుంది. ఎలాగైతే కడుపుకు ఫుడ్ పెట్టామంటే మిగతా చేతులకు అవసరం లేదో అలా ఆత్మకు ఇవ్వాలి మనము. అప్పుడు ఆటోమేటిక్ గా మన దేహం అంతా కూడా మీరు గమనించవచ్చు, సాధువులు ఎందుకంత ప్రశాంతంగా ఉంటారు, మునులు, భగవంతుని యొక్క భక్తులు ఎందుకంత హ్యాపీగా, అంత ప్రశాంతంగా ఉంటారు అని అంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళున్నా, సాదా సీదా లైఫ్ ఉన్నా కూడా వాళ్ళు మనశ్శాంతిగా, ప్రశాంతంగా వాళ్ళ మొహం చూస్తే వెలిగిపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మకు కావాల్సిన ఫీడింగ్ చేస్తూ ఉన్నారు, ఆత్మకు కావాల్సిన తిండి పెడుతున్నారు. అది అసలైన సీక్రెట్. పాపము అంటరానిది, తామరాకు నీరు వంటిది. ఒక వ్యక్తి తన కోరికల కోసం కాకుండా కృష్ణుడి కోరిక కోసం పనిచేస్తాడు కాబట్టి అతను అతుక్కోడు, అంటే అటాచ్మెంట్ అనేది ఉండదు.
అతను ఫలితాలను ఆశించనందున అతను స్వచ్ఛమైన శాంతిని పొందుతాడు. కర్మ చేస్తాడు, కర్మ యొక్క ఫలితాలను ఆశించాడు, అప్పుడు హ్యాపీగా ఉంటాడనమాట. నా పని నేను చేశాను, ఆ తర్వాత భగవంతుడు చూసుకుంటాడు, దాని నుంచి ఏం రిజల్ట్స్ వచ్చినా అనుకునేవాడు శాంతిగా ఉంటాడనమాట. త్యజించడము భక్తి. ప్రపంచంతో అనుబంధాన్ని త్యజించడము, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించడం భక్తి. క్రియను త్యజించడం అసంపూర్ణమైన త్యజించడం అవుతుంది. భగవంతుని ప్రాప్తి నిశ్చయమైనది సంపూర్ణ పరిత్యాగము. భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి, భగవంతుణ్ణి సేవించడానికి భక్తి అనేది. భౌతిక జీవితాన్ని త్యజించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. భక్తి ద్వారా సంతోషము లేదు, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటువైపు భక్తి. ఓకే, ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. ఇక్కడికి అయిపోయింది మనది. మీకేమైనా క్వశ్చన్